వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్ ఫ్రెండ్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఇవి తులసి మొక్కల ఫ్రెండ్స్. మనం పొద్దున్నే సూర్యునికి నమస్కారం చేసుకొని వాకిలి చిమ్ముకొని స్నానాలు చేసి గౌరమ్మనితో దీపారాధన చేసుకొని తులసిదేవికి తులసమ్మకి భారతదేశంలో హిందువులందరూ పూజలు అనేది చేసుకుంటారు. తులసమ్మ తల్లికి దండం పెట్టుకొని బయటికి వెళ్తారు ప్రతి ఒక్కరు హిందువులు. అనేది అంత పవిత్రమైంది తులసాకు. అదేవిధంగా నేను ఇప్పుడు తులసిలో 5 రకాలు ఉన్నాయి. విష్ణు తులసి, అర్జున్ తులసి, తెల్ల తులసి, అట్లా రకరకాల రుద్ర తులసి. ఇదే విధంగా 5 రకాల తులసులు ఉంటారు. విష్ణు తులసి. అదే విధంగా నేను తులసిని తీసుకున్నాను. తులసి ఆకుల్ని, ఆకులతో మారేడాకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనకి దేవునికి శివునికి ఎంతో ప్రీతికరమైన మామిడాకుతో అభిషేకాలు చేపిస్తాము. మామిడి కాయతో కూడా మనం పచ్చడి అనేది, కూరలు అనేది, సూపులు అనేది చేసుకుంటాము. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. నరాల నొప్పులు ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇది 3 పదార్థాల ఆకులు వేసి నేను టీ డికాషన్ అనేది పెట్టుకొని తాగితే 6 నెలల దాకా వచ్చేసిద్ది. మంచి ఆకులు తీసుకోవాలి. మారేడాకు, తులసాకు, వేపాకు ఫ్రెండ్స్. అదే విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మునగాకు ఉంటే మునగాకు పూత, మునక్కాయలు కూడా తెప్పించుకున్నాను. ఇది మనం రకరకాలుగా వాడుకోవడానికి. తులసాకుని, మారేడాకుని ఈ విధంగా నీడన కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్నాక ఫ్రెండ్స్ ఏం జరిగిద్దంటే ఇట్లాగా ఆరబెట్టుకున్నాక కొంచెం ఈ విధంగా మిక్సీలో వేసి తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఫ్రెండ్స్ 3 ఆకులు. ఎందుకంటే ఇది ఆపాకు కొద్దిగానే వేసుకోవాలి. మారేడాకు, తులసాకు ఇవి ఆరబెట్టుకుంటే ఇలాగవుతాయి. టీ పెట్టుకొని తేనె వేసుకొని టీ డికాషను ఒకప్పుడు ఉదయాన్నే తాగితే చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది. జలుబు ఉండదు, తలకాయ నొప్పి ఉండదు, కాళ్ళ తిమ్మర్లు ఉండవు, ఎముకలకు చాలా బలం. ఇది ఎప్పటి నుంచి అమ్మమ్మలు బామ్మలు పురాతనమైన 1000 సంవత్సరాల క్రితం నుంచి ఇదే విధంగా వాడుకుంటారు. ఈ మారేడాకు కూడా పచ్చడి కూడా చేసుకుంటారు. ఇదే విధంగా టీ ఆకులాగా తయారు చేసుకొని ఇట్లాగా ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని 1 స్పూను పౌడరు 1 కప్పు నీళ్ళు వేసుకొని తయారు చేసుకొని కొంచెం హనీ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ వేసుకొని తాగితే పొద్దున్న ఈవినింగ్ పూట కానీ తాగితే రోజు మొత్తంలో ఎప్పుడైనా చాలా హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ కొద్దిగానే వేసుకోవాలి. ఇదిగో యాపాకు భారతదేశంలో యాప చెట్టును కూడా చాలా పవిత్రంగా పూజ చేస్తారు. రాగి చెట్టుని, యాప చెట్టుని, తులసి చెట్టుని, మారేడు చెట్టు గురించి తెలియని వాళ్ళు ఉండరు. చాలా పూజలు అనేది చాలా పవర్ఫుల్ అయిన ఆకులు ఇవన్నీ. ఇమ్యూనిటీ పవర్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మునగ పువ్వు కూడా పప్పు కానీ, మునగాకు పప్పు కానీ, గుడ్డు కానీ, క్యాబేజీ కానీ వేసుకొని మునగాకు రైస్ కానీ, కారప్పొడి కానీ వేసుకొని తింటే ఎముకలకి చాలా బలం. నువ్వులేసి పచ్చడి కూడా చేసుకుంటారు. మునగాకు పచ్చడి కూడా సంవత్సరం మొత్తం నిల్వ ఉండటానికి ముదురాకు తెచ్చుకొని మునగాకుని పచ్చడి కూడా పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా తయారు చేసుకుంటే ఈ విధంగా ఇది ఆకు అనేది మనం మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకొని 1 స్పూను పౌడర్ వేసుకుంటే డికాషన్ పెట్టుకొని తాగితే చాలా మేధశక్తి అనేది పెరిగింది. చిన్నలకి పెద్దలకి మనం తయారు చేసుకొని తాగుతానే ఉంటేనే కదా ఫ్రెండ్స్ పిల్లలకి కూడా అలవాటు అయ్యేది. మనం మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటేనే కదా. ఇవి వచ్చేసి కాగడమల్లెలు. సరేననేసేసి కాగడమల్లెలు కూడా అమ్మటానికి వీళ్ళమ్మట వస్తున్నారు. ఇవి తెచ్చిన దగ్గరే ఈ పూల మొక్కలు ఉంటేనే నందివర్ధన పువ్వులు, శంకు పువ్వులు లాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది 1 2 3 4 5 ఎంత మందంగా ఉంది ఆకు నందివర్ధన పువ్వులు. ఇందులో స్టెప్ బై స్టెప్ ముద్దది కూడా ఉంటుంది, ఒంటరెక్కది కూడా ఉంటుంది. 5 రేఖలతో ఒంటరెక్కది కూడా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి ఇది నందివర్ధన పూలు, ఇవి ముద్దగా ఉన్నాయి. సరేననేసి కొంచెం ఇక్కడ ఆకు తెచ్చేటప్పుడే ఉంటేనే తీసుకొని వచ్చేసారు. ఈ విధంగా కడిగి ఆరబెట్టుకొని నీడన ఇలా చేసుకొని టీ పెట్టుకొని తాగితే ఎంతో మేధాశక్తి అనేది, కాళ్ళ తిమ్ముళ్ళు అనేది, ఎముకలకి బలము, లోపల అవయవాలకి బలం, మంచి మేలు చేసిద్ది. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది దాగి ఉంది. విష్ణు తులసి, కృష్ణ తులసి, కస్తూరి తులసి, 5 రకాల తులసులు ఉంటాయి ఫ్రెండ్స్. మా చెట్టుది కూడా కాస్త కోసాను తులసమ్మని. విష్ణుమూర్తికి మనం మాలలాగా చేసి తులసి చెట్టుని ఈ దళాలతో మాల కట్టేసేసి మనం విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి చేసుకుని మాల అనేది దేవుడి గుడిలో ఇస్తే, మాల వేస్తే మనం దేవుడి గుడిలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా మనం ఇదే విధంగా గుడిలోకి వెళ్ళినప్పుడు తులసి తీర్థం కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది, అంత ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. మారేడాకుని 11 ఆకులు ప్రతి సోమవారం తీసుకొని వెళ్ళి కాలేజీ పిల్లలు మనం పూజ అనేది శివుడికి అర్చన చేయించుకుంటే సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున మంచి గడియల్లో వెళ్ళి ఉద్యోగాలు కూడా త్వరగా వస్తాయి. 3 ఆకులు ఉండాలి, బెజ్జాలు లేకుండా మంచి ఆకు అనేది ఉండాలి. 11 ఆకులు తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. 9 కానీ 5 కానీ 11 కానీ వీలుని బట్టి తీసుకొని వెళ్ళి శివుడికి అర్చన చేయించుకుంటే గుళ్ళో తీసుకొని వెళ్ళి బాగుంటుంది. ఇవి కోసేటప్పుడు తునిగాయి, అందుకనేసి నేను టీకి వాడటానికి అనేసి ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. 3 ఆకులతో ఇలాగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా అర్చన శివుడికి అభిషేకం అనేది చేయించుకుంటే మన శివుడు అనేది శివయ్యకి చాలా కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఇదే విధంగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, మారేడాకులు, తులసి ఆకు, వేపాకు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను ఇన్ని ఆకులు వేసాను. ఇంకా అవన్నీ అలాగా దేవుడు అనేది మనం శివుడికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా నేను తయారు చేసి ఇదే విధంగా ఫ్రెండ్స్ మనం కుంకుడుకాయల్లో కూడా హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్నానం చేసేటప్పుడు షాంపూతో కూడా ఈ హెయిర్కి మిక్సీలో వేసి హెయిర్ పెట్టుకుంటే కలబందీసి బాగా పెరిగిద్ది, ఒత్తిగా పెరిగిద్ది, జుట్టు కూడా ఊడదు ఫ్రెండ్స్. ఇదే విధంగా టీ తయారు చేసుకుందాం అనేసి ఇదంతా ఆరి పౌడర్ అయినాక ఫ్రెండ్స్ పటికి బెల్లం వేసి నేను టీ అనేది రెడీ చేసి టీ పొడిలో అయినా కలుపుకోవచ్చు. అమాంతం ఇది అదే కలర్ వచ్చేసిద్ది టీ డికాషన్ పెట్టుకుంటే. మారేడాకు, తులసాకు, యాపాకులు కొద్దిగా, ఇన్ని మారేడాకులు, తులసాకులు 2 సమానంగా తీసుకున్నాను. ఆరితే ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది మాత్రం వచ్చేసి నిల్వ ఉండాలంటే ఫ్రెండ్స్ చింతపండు వేసుకొని వస్తా ముదిరాకు తెచ్చుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు. మునగాకు 22 రకాల చర్మ వ్యాధులు అనేది పోతాయి. చాలా ఫేస్కి కూడా ఈ పసరు అనేది మిక్సీలో వేసేసి వడగట్టి ఫేస్కి అప్లై చేసుకుంటే అసలు మొటిమలు రావు, మచ్చలున్నా పోతాయి, మృతకణాలన్నీ పోతాయి. ఫేస్కి అప్లై చేసుకొని స్నానం చేస్తే చుండు పిండి వేసి రుద్దుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మునగాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది. మునగాకుతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను నేను. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ ఆరాక టీ కూడా పెట్టి చూపిస్తాను. రోజు 1 స్పూన్ వేసుకొని టీ తాగితే చాలా శక్తినిచ్చిద్ది. తుంచుకొని ఆరబెట్టుకుంటే నీడనే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగి బాగుంటుంది. ఇంత ఇది మనకు సంవత్సరానికి కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ తెచ్చుకొని అన్ని కొలతలు వేసుకొని ఆరబెట్టుకొని డబ్బాకి తయారు చేసి పెట్టుకొని స్పూన్ వేసుకొని డికాషన్ పెట్టుకొని తాగొచ్చు. హనీ వేసుకొని, హనీ లేకపోయినా ఉత్త డికాషన్ అయినా తాగొచ్చు. చాలా బలం. 2 సార్లు తాగొచ్చు ఫ్రెండ్స్.
మునక్కాయలు కూడా పచ్చడి ఇంకా ఎండాకాలం కదా అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ ఆకు తెచ్చేటప్పుడు పూత కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ విధంగా ఆరబెట్టుకొని టీ డికాషన్ పెట్టుకొని మనం టీ ఆకు బదులుగా ఇలాగ డికాషన్ పెట్టుకొని టీ తాగితే చాలా బలం బాగుంటుంది. ఫేస్కి కూడా చాలా తాజాగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారు అయితే వెంటనే మీకు అనేది నేను చేసే వీడియోస్ అనేది మీకు వచ్చేస్తాయి. బెల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. 1-2 సార్లు ఆకులన్నిటినీ కడిగేసేసి తులసి ఆకు, మారేడాకు, వేపాకు అన్నీ తీసుకొని ఫ్రెండ్స్ ఇదే విధంగా 1-2 సార్లు కడిగినాక ఈ విధంగా వాటర్ అనేది వదులుతాయి. తర్వాత కాటన్ గుడ్డ వేసి నీడన ఆరబెట్టుకుంటే మనకి టీ పెట్టుకోవడానికి ఆకులు అనేది రెడీ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇంట్లో వైట్ గులాబీ చెట్టు ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. మరలా మొగ్గలు అనేది వచ్చాయి, చాలా వచ్చాయి ఫ్రెండ్స్. ఉదయాన్నే సూర్యకిరణాలని పడుతున్నాయి కుండీలోనే. ఇదే విధంగా ఉంది. మొగ్గలు అనేది చాలా వచ్చాయి, పువ్వులు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. అందులోనే పువ్వులు అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఫ్లవర్ మొగ్గ, ఆ తర్వాత మళ్ళీ పెరిగింది కొంచెం 2 అంగుళాలు. అలాగే ఎదుగుతా పువ్వులు అనేది ఈ విధముగా విచ్చుకున్నాయి. వైట్ రోజే కలర్ ఫ్లవర్ ఫ్రెండ్స్. ఇదే విధంగా చాలా ఫ్లవర్స్ అనేది వచ్చాయి. రోజు నేను వాటర్ కూడా వేస్తున్నాను, టీ పొడి కూడా వేస్తున్నాను, ఆవపిండి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నెలకు ఒకసారి ఇంట్లో ఉన్న ఆవాలను పొడి చేసి వాటర్లో వేసి ఇస్తున్నాను. చాలా పువ్వులు అనేది కాస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.